ఫైనాన్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫైనాన్స్లో బాగానే 1 year 1.5 year బాగానే నడిచింది. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా ఇద్దరం కలిసి చేసినాం. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోవాలో ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను హేమకాంత్ రెడ్డి ఇద్దరమే ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కంపెనీ ఫరం ఓపెన్ చేసినప్పుడు పార్ట్నర్ మీరు ఉన్నానంటే వద్దు మధు, మీకు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళకు పార్ట్నర్షిప్ తీసుకో, నేను బ్యాక్గ్రౌండ్ ఉండి సపోర్ట్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేస్తా అని చెప్పడం జరిగింది. గురుగారి గౌడ్గా ఆయన చెప్పినట్టు నేను వెళ్ళుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు బయట వాళ్ళందుకు మా ఇంట్లో నుంచి మా సిస్టర్కి నేను మా చెల్లెళ్ళకు దీంట్లో డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళకు ఎప్పుడు ఆమె బయట వచ్చి వర్క్ చేయడం అసలు ఈ కేసు అసలు ఈ గోకులందనకు మా చెల్లెలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి దగ్గర పోలే, ఇక్కడ పైసలు కట్టలే, ఎక్కడి నుంచి పైసలు తీసుకురాలే, చేసింది నేను హేమకాంత్ రెడ్డి ఇద్దరం చేసినాం. నేను ఉన్న ఊరు నుంచి, నా బ్లడ్ రిలేషన్ నుంచి, నా రిలేషన్ నుంచి నేను అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. కొంతవరకు బాగానే ఒక 1 year బాగానే నడిచేది. మెల్లమెల్లగా మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల జనాలు మేము రిటర్న్స్ ఇవ్వకుండా ఆ టైంలో జనాలు మా మీద ఫిర్యాదు కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ టైంలో నేను రిమైండ్ అవ్వడం కూడా జరిగింది. ఆ టైంలో కూడా నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఏజెంట్ల పేరు కూడా ఆ రోజు నేను కేసులో చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నేను హేమకాంత్ రెడ్డి గురించి, మా పార్ట్నర్ గురించి, మా గురుగారి గురించి ఎక్కడ ఓపెన్ అవ్వలే. ఇప్పటికి నేను ఆ రోజు ఓపెన్ ఎక్కడ అవ్వలే, రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఆ టైంలో బండి శివకుమార్, హేమకాంత్ రెడ్డి, రమావత్ మధు అని నేను ముగ్గురం శుభక్షేత్ర ఫలం ఓపెన్ చేయడం కూడా జరిగింది.